టెక్స్టైల్ సంబంధించి 4 ఏళ్ల కింద మొత్తం సిరిసిల్ల చేనేత కార్మికులను ఇంటికి భోజనానికి పిలిచి చెప్పినటువంటి ఒక్క మాట అమలు చేస్తే మేమేం మాట్లాడుతున్నాం, ఏం చెప్తే దాన్ని మీరు తిట్టినా కొట్టినా పడతాం. 50,000 మంది తొక్కుకుంటూ పోతాను కూడా అదేం అవసరం లే, నువ్వేం చెప్తే వింటాం. వర్క్ టు ఓనర్, వర్క్ టు వాళ్ళకు సంబంధించిన ఒక పనిని చేసామా? సిరిసిల్ల చేనేత కార్మికులకు సంబంధించి ఇలా మా ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఒక బతుకమ్మ చీర లేకపోతే ఇక మేము వాళ్ళందరినీ కడుపు కొట్టినట్ట. అరే 9-10 మందికి సంబంధించిన వ్యవహారం కాకుండా ఈరోజు ఓన్లీ సిరిసిల్ల కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చేనేత కార్మికుడికి ఉపాధి కలిగే విధంగా టెస్కో ద్వారా వస్త్రాలను కొనాలి, వాళ్ళు వేసేటువంటి బట్టను కొనాలని ఆదేశాలు ఇచ్చినాం. వాళ్ళు ఎంతో ఉత్పత్తి చేస్తే అంత టెస్కో ద్వారా కొని ప్రభుత్వ అవసరాలు అనేక పాఠశాలలకు సంబంధించుకోవచ్చు, వివిధ సంస్థలకు సంబంధించినటువంటి దాన్ని ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటే పాత బకాయిలు మన అంత పెద్ద ఓడైతే ఎందుకు డబ్బులు చెల్లించారు? పాత మేమే కొత్తగా బకాయిలు పెట్టలే. ఇలా సిరిసిల్ల చేనేత అన్నల దగ్గర ఉన్నటువంటి బకాయి మీరు పెట్టేటువంటి పాపమే కదా. అందుకే ఇలా మళ్ళీ చెప్తాను, దయచేసి అసహనంగా ఆయన కొడుకు మంత్రి దిగిపోయింది, ఎవరు లేరు. ఆ లోక్సభ నుంచి 2 ఎస్సీలం 2 బీసీలం ఎమ్మెల్యేలు వేయం బర్దాష్ అయితే లేదు ఆయనకు. మొన్న ఆయన కొడుకు అన్నాడు బట్టలు తీస్తామన్నాడు, ఈయన అంటున్నాడు కుక్కల కొడుకులారా, లత్కోరు, చోటల్లారా, దద్దమలారా. ఎవరిని మొత్తం సమాజంలో ఉన్నటువంటి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న 2 ఎస్సీ 2 బీసీ ఎమ్మెల్యేలను తిరుగుతున్నావా? ఎవరు తిట్టవలుసుకున్నావు? ఒళ్ళు 4 దగ్గర పెట్టుకోలేరా? అక్కడ చేనేత కార్మికులకు ఏం చేసాం? మేము చేనేత కార్మికులకు 2004లో అధికారంలో వచ్చిన మార్కెట్ చైర్మన్. మీకు తెలుసు ఆ రోజు ఏ విధంగా అక్కడున్నటువంటి మహిళలకు స్వయంగా చేయితనిచ్చి అక్కడ ఒక ఆర్థిక పరిస్థితిని ఇంప్రూవ్మెంట్ ఆత్మహత్యలను నివారించగలిగిన మీల అక్కడ ఉండబడేటువంటి వాళ్ళందరూ కూడా అనేక అవకాశాలు కల్పించడం. ఇలా మళ్ళీ మీరు వస్తు సంక్షోభాన్ని సృష్టించింది మీరు. ఏమాత్రం వృద్ధి చేయకుండా ఒక బతుకమ్మ చెలవకం అలవాటు చేసి ఇక వేరే పని చేయకుండా ఉంటే చేసినటువంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు. అందుకే మళ్ళీ మరొకసారి క్షేత్రస్థాయిలో ఇంకా రేపు నుంచి ఫీల్డ్ మీద ఉంటాం. రండి, 50,000 మంది మమ్మల్ని చూస్తున్నావా, మేము మిమ్మల్ని చూస్తున్నావా చూసుకుందాం రమ్మని అంటా ఉన్నా. ఇలా రైతులకు సంబంధించి మేము ఆనాడు అప్పర్ మానేరు నిర్మాణం జరగలేని తెలంగాణ కాంగ్రెస్ ప్రాజెక్టులో బాట పడుతున్నామో ఎక్కడికక్కడ నియంత్రితంగా అరెస్ట్ చేసినావు. ఇలా మీకు స్వేచ్ఛనిస్తున్నాం. అట్లానే శాసనసభ కూడా ఇరిగేషన్ మీద గౌరవ మంత్రి గారు చర్చ పెట్టిండ్రు. మళ్ళీ ఈ ఎన్నికలైన తర్వాత చర్చ పెడదామంటే అది చేతగాక 4 నెలల తర్వాత బయటకు వచ్చి గొప్ప పని చేస్తున్నట్టుగా కాళేశ్వరం గింతైంది ఇక అనగా రచ్చరచ్చ. ఏం రచ్చరచ్చా? ఏం చేస్తావు రచ్చరచ్చా? దా కరీంనగర్ లోక్సభలో నువ్వు 5 ఏళ్ళు ఎంపీ, నేను కూడా 5 ఏళ్ళు ఎంపీ. ఏం చర్చ చేసినావు చూద్దాం. దా ఏం రచ్చ చేస్తూ రమ్మని అడుగుతాను, సవాల్ చేస్తాను అని ఒక ఎన్ఎస్సీ మాజీ నాయకుడిగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేమందరం పార్లమెంటరీ లేకపోతే రచ్చ నువ్వు చేసినావా? ఏం రచ్చ? మాటలకే జరిగొట్టంత పెరిగి సభతుంది. అట్లా ఆ విధంగా మాటలకి పరిమితమై మచ్చర్ పేలవాలుగా మారకు, పిట్టల ధరగా మారకు. దయచేసి ఇప్పటికైనా విలువ ఏమైనా కొద్దిగా గౌరవం ఉంటే నీ కూతుర్ని చేసినటువంటి జైల్లోకి తెచ్చుకోవడానికి నిర్దోషి ఆఖరికి లిక్కర్ వ్యాపారిగా మారిపోయినటువంటి పరిస్థితి, అవమానపరిచేటువంటి పరిస్థితి నుంచి బయటపడే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతాను. దయచేసి మాట, ఒళ్ళు, నాలిక అన్ని దగ్గర పెట్టుకోమని కోరుతాను. పెద్ద మనిషిగా కొద్దిగా గౌరవం ఇచ్చి, గౌరవం తీసేస్తే ఆ వేములవాడ రాజరాజేశ్వర గుడి ముందర మాటలు తప్పి అక్కడికి గుళ్ళకి చెప్పులకి పెట్టిపోతే చెప్పు ఎత్తుకుపోయేటతో సమానంగా లెక్క పెట్టాల్సి వస్తుంది.